హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఇంకపోతే ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి గుంటూరు మేకపోతులు, తోక పొట్టేళ్ళు, అంటే మాచర్ల పొట్టేళ్ళు ఇవి వచ్చున్నాయి. ఇవి రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి లోపలికి వెళ్తాం బ్రదర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ రేట్లు ఎలా చెప్తున్నారో, కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాను అన్న. ఈ వారం సంతలో మనం వచ్చేసి చాలా రకాల పొట్టేళ్ళు ఉన్నాయన్న. ఇవి వచ్చేసి మనకి హైదరాబాదు మేకపోతులు, తోక పొట్టేళ్ళు, బట్ట పొట్టేళ్ళు అంటే గుంటూరు పొట్టేళ్ళు, కదిరి పొట్టేళ్ళు చాలా వచ్చున్నాయి. మనకి కదిరి నుంచి వచ్చిన పొట్టేళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన మేకపోతులు, తోక పొట్టేళ్ళు, మాచర్ల పొట్టేళ్ళు కూడా ఏదైనా వచ్చున్నాయో చూద్దాం. ఆ రేట్లు కూడా చెప్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మాచర్ల పిల్లలు మన గూడూరుకు వస్తాయేమో అని అడిగారు. కాబట్టి గూడూరుకి ఏ పిల్లలు వచ్చున్నాయి, అవి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్. దీనికి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12-1 గంట దాకా ఈ సంత జరుగుతుందన్న. ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. నెల్లూరు నుంచి 46 కిలోమీటర్లు వస్తుంది సంతకి. ఇది ఎవరికైనా అడ్రస్ కావాలనుకున్నప్పుడు నెల్లూరు నుంచి అయితే 46 కిలోమీటర్లు వస్తుంది సంతకి. తిరుపతి నుంచి అయితే మనకి 110 కిలోమీటర్లు వస్తుందన్న. ఓకే బ్రదర్, లోపలికి వెళ్ళేసి మనం ఈ వారం ఈ పొట్టేళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారు, ఈ మేకపోతులు ఎలా చెప్తున్నారు అనేది హాయ్ బ్రదర్, ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు. ఈ తోక పొట్టేళ్ళు వచ్చేసి మనకి కొన్నారు, ఎంత కొన్నారు ఏంటి అనేది నేను మాట్లాడతాను బ్రదర్. మనకి తోక కనిపిస్తున్న తోక పొట్టేళ్ళు అంటారు ఇవి. ఇవి బ్రదర్ వాళ్ళు కొన్నారు, ఎంత కొన్నారో బ్రదర్ వాళ్ళతో మాట్లాడిస్తాం బ్రదర్. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కిలోలు లైవ్ వెయిట్ వచ్చే పొట్టేళ్ళు బ్రదర్. ఇవి 20 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి వచ్చేసి మనకి 20 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. కొనుగోలు జరిగాయి. 4 పొట్టేళ్ళు ఏమో జరిగాయి, మిగతాయి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం బ్రదర్. ఈ 4 పొట్టేళ్ళు ఎంత కొన్నారో ఒకసారి బ్రదర్ని అడిగి చూపిస్తాను. ఇంకా అది అన్న ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు అన్న, కనిపిస్తున్నాయి కదా, ఇలా తోకలు ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి బ్రదర్ వాళ్ళు ఎలా చెప్తున్నారు, కొనుగోలు జరిగింది, అవి ఎలా కొన్నారో ఒకసారి అవి కూడా చూపిస్తాను. పదకొండు వేలు లెక్కన బేరం చేసి వాళ్ళకి ఏదో ఒక 5 మంది తగ్గిమన్నా, మళ్ళీ మీరు బేరాలు ఆడుతున్నాం అంటే ఏంటిది? కావాలంటే పట్టుకుని తెచ్చి పిల్లలు పెట్టే దగ్గర 11,500 ఫోన్ పే కొట్టమ్మా. ఫోన్ నెంబర్ అంటే 11,500 కొన్నారా? ఎంత 4 కొన్నారా? ఒక్కొక్క పిల్ల పడింది. ఆటోవా బ్రదర్ వచ్చేసి 4 పిల్లలు కొన్నారు, ఒక్కొక్క పిల్ల బ్రదర్ వచ్చేసి మనకి కొన్నారు, 4 పిల్లలు కొన్నారు. ఒక్కొక్క పిల్ల 10,500తో కొన్నారంట. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కిలోలు అలా లైవ్ వెయిట్ వస్తుంది బ్రదర్. ఇవి ఒక్కొక్క పిల్ల వచ్చి 10,500తో కొన్నారంట. ఓకే బ్రదర్, ఉండే పిల్లలు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. ఇవి కొద్దిగా రేట్ ఎక్కువగానే చెప్తున్నట్టున్నారు. ఓకే బ్రదర్, చూపిస్తాను. మళ్ళీ బాబాయ్ తోక పొట్టేళ్ళు ఏం చెప్తున్నావు బాబాయ్? జత 25,000. జత 25,000 వచ్చేసి మనకి జత 25,000గా చెప్తున్నాడు బాబాయ్. ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ 4 పిల్లలు కొన్నారు, పిల్ల 10,500తో కొన్నారు. ఇవి వచ్చేసి జత 25,000గా చెప్పాడు బ్రదర్. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కిలోల నుంచి 25 కిలోల దాకా లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి తోక పొట్టేళ్ళు బ్రదర్. ఓకే, మనకి హైదరాబాద్ మేకపోతులు ఉన్నాయి, అవి రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాం బ్రదర్. ఇవన్నీ మనకి హైదరాబాద్ పోతులు అంటారు బ్రదర్, హైదరాబాద్ పోతులు. ఇవి మనకి ఎలా చెప్తున్నారో ఏంటనేది, ఈ కట్లు చాలా ఉన్నాయి, ఈ పోతులు అయితే మనకి చాలా ఉన్నాయి, ఇవి చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. అన్న ఈ మనకి హైదరాబాద్ పోతులా? హైదరాబాద్ పోతులా ఏం చెప్తున్నావు జత? 30,000 చెప్తాను. జత 30,000. హైదరాబాదా గుంటూరా? గుంటూరు, ఎర్రయ్య గుంటూరు.
ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ పోతుంది బ్రదర్. ఈ జత వచ్చేసి 30,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదా, బేరం చేసుకునే అవకాశం ఉందన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35-40 కిలో లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఎందుకంటే ఇవి బాగా కూరతో ఉంటాయి, నడువులు బాగుంటాయి. ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చేసి 30,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35-40 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఓకే, జత ప్రైజ్ వచ్చి 30,000 రూపాయలుగా చెప్పాడు. ఫైనల్ రేట్ కదా బ్రదర్, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 30 కిలోలు 35 లోపలే వస్తాయి బ్రదర్. 30 కిలోలు అలా వస్తాయి. ఈ బ్యాచ్ ఎలా చెప్తున్నాడో బాబాయ్ అన్నాడు. బాబాయ్ ఈ హైదరాబాదే గుంటూరు బాబాయ్? హైదరాబాద్ పోతుందా? గుజరాత్, రాజస్థాన్. ఈ చెవులకి అక్కడేనా? గుజరాత్, రాజస్థాన్, హైదరాబాద్కి వస్తాయి. హైదరాబాద్ అక్కడ పోయి మేము కొంటాం. ఎంత చెప్తున్నావు బాబాయ్ జత? ఇయ్యా చెప్తున్నా 28,000 చెప్తున్నా. గుజరాత్, రాజస్థాన్ పారం ఉంటాయి. ఆ పారంలో జీవాలి. అక్కడ పోయి మీరు కొని ఇక్కడ తీసుకు హైదరాబాద్ పోయి కొంటాం. గుజరాత్, రాజస్థాన్ నుంచి వస్తాయి హైదరాబాద్. అదే లోడ్లు అక్కడ మేము కొంటాం. అక్కడ నుంచి మన గూడూరు. ఓకే. ఇది వచ్చేసి మనకి గుంటూరు హైదరాబాద్కి వెళ్ళి కొంటారంట బాబాయ్ వాళ్ళు చెప్పారు కదా, విన్నారు కదా. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 28,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు బ్రదర్, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది. ఇక్కడ బ్యాచ్ మనకి తోక పొట్టేలు ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25-30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 25 కిలోలు 30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో నేను అబద్ధం చెప్పను. అడిగిన కాడికి ఇమ్మంటున్నా. నేను మేకపోతా 200 మేకపోతు బేరం జరుగుతుందన్న. కానీ అతను మేకపోతు వచ్చి ఎంతో చెప్పు, ఏదో చెప్పు. హోటల్ ఇయ్యాలని చెప్పినా, నీకు ఇయ్యాలని చెప్పానా? హోటల్ ఈ గూరుకోదాలా బాబాయ్? గుంటూరు పిల్లలా ఏంది, లేదంటే హైదరాబాద్ పిల్లలా? తోక పుట్టేలా ఏం చెప్తున్నావు? 24,000 జత అమ్మేశారా? 21,000 అమ్మేశారా? అన్ని పిల్లలా వచ్చేసి మనకి అన్ని పిల్లలు ఎంతకు అమ్మారు బాబాయ్? ఎంతకు అమ్మారు? 21,000 ఇవి అమ్మేస్తారంట బ్రదర్. ఇవి వచ్చి హైదరాబాద్ పొట్టేళ్ళు, తోక పొట్టేళ్ళు. ఇవి జత 21,000 అమ్మేస్తారంట. వస్తాయి వాళ్ళు బండ్లు పెట్టుకొని తెచ్చుకుంటారు. ఒక 4-5 పోయి తీసుకొచ్చుకుంటారు. మేకపోతులు ఇవన్నీ అయ్యి హైదరాబాద్ పోతులే. ఇవన్నీ అయ్యే ఈ తోక పొట్టేళ్ళు కానీ ఈ మేకపోతులు కానీ ఇవన్నీ హైదరాబాద్. ఈ మొత్తం హైదరాబాద్ పోతులే. ఇవి వచ్చేసి కూడా హైదరాబాద్ పోతులు బ్రదర్. ఇవి వచ్చేసి అన్ని రేట్లు అయితే కొద్దిగా బాగానే చెప్తున్నారు. ఇవి అమ్మకం జరిగిందో లేకపోతే వీళ్ళు కొనుక్కొచ్చేటప్పుడు కోతలు వేస్తారో తెలియదు బ్రదర్. ఓకే బ్రదర్, ఇవి వచ్చేసి ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిద్దాం. ఏమన్నా ఇక్కడ వచ్చేసి మనకి ఇవి నెల్లూరు బ్రౌన్ పిల్లలు బ్రదర్. ఇది నెల్లూరు బ్రౌన్. ఇవి వచ్చేసి మనకి రేట్లు ఎలా చెప్తున్నారో చూద్దాం బ్రదర్. రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం. బ్రదర్ని అడిగి చూపిస్తాను. ఇది లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25-30 కిలోల లోపల వస్తాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 25-30 కిలోల లోపల లైవ్ వెయిట్ వస్తాయి. ఇది జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడుతాను బ్రదర్. అన్న గుంటూరు పిల్లలా ఏంది? గుంటూరు పిల్లలు ఏం చెప్తున్నావు జత? పిల్ల 15,500. ఇవి వచ్చేసి మనకి గుంటూరు పిల్లలు, నెల్లూరు బ్రౌన్ అంటారు కదా. ఇవి వచ్చేసి 15,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఓకే బ్రదర్, వేరే పిల్లలు చూపిస్తాను.
ఈ కట్ట అయితే మనకి కొనుగోలు జరిగింది బ్రదర్. ఇవి ఎంత కొన్నారు ఏంటో బ్రదర్ నాకు చూపిస్తాను. ఇది కొనుగోలు జరిగి ఇది వచ్చేసి మనకి కొనుగోలు జరిగింది బ్రదర్. ఈ డబ్బులు కూడా తీసుకుంటున్నారు. ఇవి ఎంత కొన్నారు ఏందో బ్రదర్తో ఒకసారి మాట్లాడిస్తాను. ఇవి వచ్చేసి అక్కడ ఉండేటి మాచర్ల పిల్లలు అనుకుంటాం బ్రదర్. అక్కడ ఉండేటి మాచర్ల పిల్లలు, అవి కూడా వాటికి వెళ్ళి రేట్ చూపిస్తాం బ్రదర్. అమ్మేశారు బాబాయ్? ఒక 5 ఉండే. ఎంత కమ్మారు? 6 పిల్లలు ఇచ్చాము 25,000 మీద. 6 పిల్లలు 25,000 మీద ఇచ్చారు జత. ఇవి వచ్చేసి 6 పిల్లలు వచ్చేసి మనకి జత 25,000 మీదగా ఇచ్చానని చెప్పారు. రేట్ అయితే అయిపోయింది, డబ్బులు కూడా కడుతున్నారు. ఓకే బ్రదర్, ఇక్కడ ఒక బేరం జరుగుతుంది. చూద్దురా ఎన్ని పిల్లలు అన్నా? ఎన్ని పిల్లలు? 2 ఇచ్చాలన్నా. 2. నేను యూట్యూబ్లో అన్నా, యూట్యూబ్లో పెట్టేదాన్ని అన్న. ఏ ఊరు పిల్లలు ఇవి? గుంటూరు అన్నా. గుంటూరు పిల్లలు. గుంటూరు పిల్లలు. ఏం చెప్తున్నావు ఈ జత? నేను చెప్పడానికి 5.5 చదువుతున్నా. 25,500. ఫైనల్ రేట్ కాదు కదా? ఫైనల్ రేట్ కదా. ఫైనల్. ఓకేనా. ఇవి వచ్చేసి గుంటూరు పిల్లలు మనకి. ఇవి జత వచ్చేసి 25,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25 నుంచి 28 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఓకే బ్రదర్, ఇక్కడ మాచర్ల పిల్లలు ఇవే అనుకుంటాను బ్రదర్. ఈ మాచర్ల పిల్లలు ఇవి వచ్చేసి మనకి రేట్ ఎలా చెప్తున్నావు ఒకసారి చూపిస్తాం బ్రదర్. ఇవి మాచర్ల పిల్లలు కాదనుకుంటా బ్రదర్. కొన్ని మాచర్ల వచ్చున్నాయి, కొన్ని ఉన్నాయి. మాచర్ల పిల్లలా? మాచర్ల పిల్లలా? 3,80,000. ఈ మాచర్ల పిల్లలా? మాచర్ల పిల్లలానా? మాది ఇక్కడే పక్కనే, మాది పక్కనే లేదన్నా. యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో పెట్టడానికి. మాచర్లు అంటే ఆ టైప్ వస్తాయి కదా? కల్తీలో అవి కలిసి ఉన్నాయా? ఏం చెప్తున్నారు ఈ జత? 35,000. అదే మాచర్లు అంటే ఆ టైప్ వస్తాయి కదా, ఇవి ఎర్ర ఎన్ని ఉంటే. మాచర్ల బ్రీడింగ్ 2 కలిసి ఉన్నాయి. ఈ మొత్తం వచ్చేసి మనకి మాచర్ల బ్రీడింగ్ కూడా కలిసి ఉన్నాయి, 2 మిక్స్ అయి ఉన్నాయి. ఇది మాచర్లు అంటే ఇలా రంగు వస్తుంది కదా, ఇవి మాచర్ల బ్రీడింగ్ అంటారు. ఇవి వచ్చేసి 2 కలిపి ఉన్నారు. జత ప్రైజ్ 35,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది అన్న. ఇక్కడ అంతా చాలా వరకు ఈ వారం అయితే మనకి గుంటూరు పిల్లలు చాలా వచ్చున్నాయి. నెల్లూరు గుడిపి పిల్లలు కూడా, నెల్లూరు పిల్లలు వచ్చేసి చాలా తక్కువగానే వచ్చున్నాయి. గుంటూరు పిల్లలు మాచర్ల పిల్లలు కూడా పెద్దగా రాలేదు, కానీ నెల్లూరు పిల్లలు మాచర్ల పిల్లలు పెద్దగా రాలేదు. గుంటూరు పిల్లలు చాలా ఎక్కువ వచ్చున్నాయి బ్రదర్. ఇక్కడ కనిపించే పిల్లలన్నీ గుంటూరు పిల్లలే వచ్చున్నాయి మనకి చాలా వరకు. మీరు ఒకసారి చూడొచ్చు, ఇవి మొత్తం గుంటూరు పిల్లలే కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరి రేట్ అడగలేము. ఇవన్నీ ఎక్కువైతే ఈ వారం మనకు గూడూరులోకి చాలా వరకు గుంటూరు పొట్టేళ్ళు, హైదరాబాద్ మేకపోతలే ఎక్కువ వచ్చాయి బ్రదర్. ఓకే బ్రదర్, నేను మేకల వీడియో తీయాలి కాబట్టి నెక్స్ట్ వారం చూపిస్తాను. మాచర్ల పొట్టేళ్ళు అనేది పెద్దగా రాలేదు బ్రదర్. మాచర్ల పొట్టేలు అంటే ఇదో ఇక్కడ ఉన్నది, ఇది కనిపించేది ఇది మాచర్లు అంటారు బ్రదర్. ఈ బ్రీడింగ్ని మాచర్ల పొట్టేలు అంటారు. ఇలా రంగు ఉంటుంది మాచర్ల పొట్టేలకి. ఇది కొన్నట్టున్నారు బ్రదర్, వచ్చేసి కొన్నట్టున్నారు. ఎలా కొన్నారో ఒకసారి చూపిస్తాం బ్రదర్. మాచర్ల పొట్టేలు అంటే ఇదేనా? మాచర్ల పొట్టేళ్ళు చాలా వరకు తక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, కానీ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి బ్రదర్. చాలా వరకు గుంటూరు పొట్టేళ్ళు, మాచర్ల అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. అక్కడ వచ్చేసి మనకు పెద్ద నెల్లూరు జుడిపి కట్టు ఉంది. ఇది బాబాయ్ ఎలా చెప్తున్నాడు చూపిస్తాను. ఇవి వచ్చి మనకు మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు బ్రదర్. ఇవి వచ్చేసి మనకు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు. ఇవి ఎంత ఎలా రేట్ చెప్తున్నారో ఒకసారి చూపిద్దాం, బాబాయ్ని అడగదాం. బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్? ఎన్ని పిల్లలు మొత్తం? ఏం చెప్తాను బాబాయ్ కట్ట మీద? పిల్లలు కొన్ని 37, 36, 42, 43. కట్ట మీద అయితే కొన్ని ఎడంగా కొన్ని ఉన్నాయి. అచ్చంగా సపరేట్గా కొనురా?
మనకి వచ్చేసి మొత్తం 38 పిల్లలు అలా ఉన్నాయంట. జత ప్రైజ్ వచ్చేసి అర్థంగా ఒక్కొక్క రేటు చెప్తున్నాడు. 35,000 37,000 అలా చెప్తున్నాడు. అన్నీ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఆయన రేట్ చెప్పలేదు. ఓకే బ్రదర్, మేకల వీడియో అన్నీ తీయాలి కాబట్టి ఈ వారంతో చాలా వరకు గుంటూరు పిల్లలు, మాచర్ల పిల్లలు పెద్దగా రాలేదు. మన నెల్లూరు పిల్లలు కూడా తక్కువే ఉన్నాయి. ఎక్కువ గుంటూరు, హైదరాబాద్ మేకపోతులు వచ్చినాయి బ్రదర్. నెక్స్ట్ వారం కూడా చూపిస్తాం బ్రదర్ మీకు. ఓకే, వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.